నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు, నివాళులు అర్పించిన నేతలు. ఈ నెల 4వ తేదీన మెగా జాబ్ మేళా, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహణ. సాగర్ కెనాల్లో కొట్టుకు వచ్చిన మృతదేహం, బ్రిడ్జి తండా వద్ద గుర్తించిన స్థానికులు. వినుకొండ పట్టణం నందు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 155వ మహాత్మా గాంధీ గారి జయంతి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా చేస్తున్నారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా మహాత్మా గాంధీ గారి అభిమానులు ఉన్నారు. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికానే నేను మహాత్మా గాంధీ గారు నా ఇన్స్పిరేషన్, వారి వల్ల నేను ఈ స్థాయికి ఎదిగానని చెప్పడం ఈరోజు అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం. మహాత్మా గాంధీ గారు ఆ రోజు భారతదేశ స్వతంత్రం కోసం అహింసా సిద్ధాంతంతో పోరాడి మనకి స్వతంత్రాన్ని సంపాదించినటువంటి గొప్ప వ్యక్తి. సత్యమేవ జయతే, సత్యాన్ని మాట్లాడండి, సత్యం మాట్లాడటాన్ని ప్రోత్సహించండి, ధర్మాన్ని ఆచరించండి, ధర్మాన్ని ప్రోత్సహించండి. అలాగే అహింసా మార్గంలోనే మనం విజయాలను సాధించగలము. హింసా మార్గానికి దూరంగా ఉండమని ఆనాడు మహాత్మా గాంధీ గారు జీవితం నడత ద్వారా ప్రజలకి ఒక సందేశం ఇచ్చారు. ఇది ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా మహాత్మా గాంధీ గారిని చరిత్రలో ఎప్పుడూ మర్చిపోదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇతర దేశాల్లో చదువుకునేటప్పుడు, ట్రైన్ లో వెళ్లేటప్పుడు వాడిని అంటరానితనంగా చూడటం, నల్లవాడని అక్కడ మా పక్కన కూర్చోవద్దని చెప్పేసి ఆ రోజు అవమానపరిచారు మహాత్మా గాంధీ గారు. అంటే తెల్లవాళ్లు అవమానపరిచాడని నల్లవాడిగా కుంగిపోలేదు మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ ఒక చైతన్య స్ఫూర్తితో ఇలాంటి అంటరానితనాన్ని, ఇలాంటి సమాజంలో ఉన్నటువంటి అసమానతలు పోవాలి, మానవులంతా ఒకటే, కులాలకు అతీతంగా మతాలకు అతీతమైన సమాజం రావాలని అన్నాడు మహాత్మా గాంధీ గారు కోరుకున్నారు. తనకు జరిగిన అవమానానికి కుంగిపోకుండా భారతదేశం వచ్చి అదే తెల్లవారి మీద పోరాటం చేసి భారతదేశం నుండి తెల్లవారిని తరిమి కొట్టారు. అది స్ఫూర్తి అంటే. అలాగే గతంలో చూసాం, చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అవమానాలకు గురయ్యారు. రాక్షస పాలనలో, జగన్మోహన్ రెడ్డి పాలనలో, ఒక నియంత జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, జైల్లో పెట్టిన ప్రజలందరూ తల్లిలా భావించే భువనేశ్వరిని, చంద్రబాబు గారి భార్యని అన్యాయంగా అవమానపరిచిన కుంగిపోకుండా, భయపడకుండా ధైర్యంగా పోరాడి రాక్షస పాలనని ఆంధ్రప్రదేశ్ లో తుదముట్టించినటువంటి చంద్రబాబు గారు వీరోచితంగా నిలబడ్డారు. ప్రజలకు ఒక మార్గదర్శనాన్ని ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని ఇబ్బందులకు గురైనా సరే, నియంత పాలన, రాక్షస పాలన, జగన్మోహన్ రెడ్డి పాలనలో భయపడకుండా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం నిలబడి మరి పోరాడి రాక్షస పాలనని పారదోవటం జరిగింది. ఆనాడు మహాత్మా గాంధీ గారి కార్యక్రమాలని, ఆశయాలను సాధించాలని చంద్రబాబు నాయుడు గారు 2014 నుండి 19 దాకా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని, స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని విజయవంతంగా గ్రామ గ్రామాన మరుగుదొడ్లు ఇచ్చి, సిమెంట్ రోడ్లు వేసి, సీసీ డ్రైన్లు కట్టి ప్రోత్సహించారు. సుమారు 24 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం ఈ రాష్ట్రంలో జరిగింది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా ఒక ఆదర్శంగా ఉంది అంటే కారణం చంద్రబాబు నాయుడు గారు. మహాత్మా గాంధీ గారి ఆశయాల్ని సాధించాలనే పట్టుదలతో, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్లారు చంద్రబాబు గారు. 22,000 కోట్లు సిమెంట్ రోడ్లు వేసి దేశంలోనే ఒక ఆదర్శంగా నిలబడ్డారు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే హింసలొద్దు, అన్ని మతాలను గౌరవించాలని, అలాగే మన ప్రజాస్వామ్య విలువల్ని పెంచాలని, రాజ్యాంగ విలువల్ని గౌరవించాలని ఆనాడు మహాత్మా గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు, అలాగే జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళు, వాళ్ళందరూ కష్టపడి సాధించినటువంటి స్వతంత్రం ఈరోజు ప్రజలందరికీ అందాలని మరి ఈరోజు చంద్రబాబు గారు కృషి చేస్తారు. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ గ్రామసీమలు అభివృద్ధి చెందాలని, మున్సిపాలిటీలో కూడా పారిశుద్ధ్యము, మంచి అభివృద్ధి ఉండాలని ఈరోజు చంద్రబాబు గారు ఒక కంకణం కట్టుకుని ముందుకెళ్తున్నారు. చంద్రబాబు గారి నాయకత్వంలో మహాత్మా గాంధీ గారి ఆశయాలను సాధిస్తాము. అంటరాని తనాన్ని
ఇంకెక్కడైనా మారుమూలలో కనపడ్డా దాన్ని పారదోలుతాం. నియంత పాలన ఎక్కడున్న భవిష్యత్తులో కూడా రాకుండా ముందుకు నడుస్తాం. అభివృద్ధి ఆశయంగా మహాత్మా గాంధీ గారి ఆశయ సాధన కోసం తెలుగుదేశం ప్రభుత్వం కష్టపడుతుంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహాత్మా గాంధీ గారి ఆశయ సాధన కోసం నడుం బిగిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నేటి యువత కూడా ఆదర్శంగా నిలవాలి. నేటి యువత కూడా మహాత్మా గాంధీ గారి ఆశయాల్ని సాధించాలి, సాధించడానికి ముందుకు నడవాలి, ఆదర్శంగా తీసుకోవాలని నేటి యువతకు నేను పిలిపిస్తూ ఈ రోజు మహాత్మా గాంధీ గారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాసవి మెంబర్స్ కు, మాజీ శాసనసభ్యులు మక్కన గారికి, అలాగే పట్టణ పార్టీ అధ్యక్షుల వారికి, ఈ రోజు ఎన్డీఏ పార్టీ నుండి పాల్గొన్నటువంటి నాయకులందరికీ పేరు పేరున అందరికీ హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ రోజు మహాత్మా గాంధీ గారి జయంతితో పాటు ఈ రోజు లాల్ బహదూర్ శాస్త్రి భారత రత్న బిరుదు అందుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. అలాంటి గొప్ప వ్యక్తి పుట్టినరోజు కూడా కావటం, ఈ ఇద్దరు మహానుభావులు ఒకే రోజు పుట్టడం ఈ రోజు ఒక గొప్ప విశేషం. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ రోజు ప్రధానమంత్రిగా ఉండి తన పదవి పోతే తన పదవికి రాజీనామా చేసి కనీసం మళ్లీ ప్రభుత్వ కారు కూడా ఎక్కకుండా ఆయన వెళ్లినటువంటి విధానం ఈ రోజు దేశంలోనే ఒక ఆదర్శమైంది. అలాగే పదవి కంటే ముఖ్యం నైతిక విలువలు అని చెప్పేసి చాటి చెప్పినటువంటి మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి గారిని కూడా గుర్తు చేసుకుంటూ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారికి కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ భావి తరాలు వారు, నేటి తరాలు వారు భావి తరాల కోసం మహాత్మా గాంధీ గారి ఆశయాల్ని, లాల్ బహదూర్ శాస్త్రి గారి ఆశయాల్ని సాధించడానికి ముందుకు నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మాట్లాడినటువంటి ఇద్దరు గొప్ప నేతల పుట్టినరోజును మనం జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా మొట్టమొదటగా మహాత్మా గాంధీ గారు జయంతిని మనం ఘనంగా జరుపుకుంటున్నాం. శాంతి అహింస ద్వారా ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహానుభావుడు, అన్నిటికీ మించి నా జీవన విధానమే ఈ ప్రపంచానికి నేనిచ్చే సందేశం అని కొల్లాయి గుడ్డ కట్టుకొని ఈ భారతదేశంలో ప్రజలందరికీ బట్టలలో వేసుకునేటటువంటి అవకాశం లేదు. కాబట్టి నేను కూడా వారిలో ఒక సామాన్య పౌరుడిగా ఉన్నటువంటి వాస్తవాన్ని తను చర్య ద్వారా చూపించినటువంటి మహానుభావుడు గాంధీ గారిని సదా స్మరించుకున్నాం. అదేవిధంగా రెండవ వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అనే ఒక నినాదంతో ఈ భారతదేశంలో మరి అత్యున్నతంగా రైతుల కోసం, అదేవిధంగా సైనికుల కోసం పనిచేసినటువంటి గొప్ప నాయకుడు, గొప్ప ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారిని సందర్భంగా తెలియజేస్తూ, వారి ఇరువురు కూడా ఘనంగా నివాళులర్పిస్తూ వారు చూపినటువంటి బాటలో మనం అందరం ముందుకు పోవాలని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈనాడు ఈ మంచి రోజున మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ పట్టణంలో చేపట్టేటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలని త్వరలోనే ఒక కార్యరూపం దాల్చి పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మనకు. వినుకొండ పట్టణం సాయిబాబా గుడి దేవస్థానం నందు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి జయంతి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. దీనిలో భాగంగా ఈరోజు అందరూ కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. మహాత్మా గాంధీ గారి ఆశయాల్ని సాధిస్తామని, స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధిస్తామని, స్వచ్ఛ భారత్ సాధిస్తామని ఈరోజు పెద్ద ఎత్తున అందరూ కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఆ ప్రతిజ్ఞకి అందరం కూడా కట్టుబడి ముందుకు నడవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. మహాత్మా గాంధీ గారు విజయాన్ని సాధించి భారతదేశానికి స్వతంత్రాన్ని సాధించినటువంటి ధీరోదత్తుడు మహాత్మా గాంధీ గారు. ప్రపంచంలో ఈ రోజు మహాత్మా గాంధీ గారు ఒక ఆదర్శమయ్యారు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ పాలనను, ఆంగ్లేయుల పాలనని భారతదేశం నుండి అహింసావాదంతో తరిమి కొట్టడం జరిగింది. మహాత్మా గాంధీ గారి అహింసా సిద్ధాంతం సత్యమేవ జయతే ఈరోజు ప్రజల్లో అందరికీ ఒక ఆదర్శం. మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాల్ని పాటిస్తూ నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు, వారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని భారతదేశం అంతటా అమలు చేశారు. దానిలో భాగంగా ఆనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా గ్రామాన మరుగుదొడ్లు ఇచ్చారు. ముందు పరిశుభ్రత, పారిశుద్ధ్యం అదే భవిష్యత్తు అభివృద్ధికి పునాదని చెప్పేసి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పారిశుద్ధ్యత ముఖ్యమని ఆ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పిన దాన్ని ఈరోజు సాధించడానికి దేశంలో నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు, మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు దానికి నడుం బిగించి ముందుకు నడిపిస్తున్నారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ లో భాగంగా 22,000 మరుగుదొడ్లు పైన నిర్మాణం పూర్తి చేశారు. అలాగే తర్వాత 24,000 మరుగుదొడ్లు పూర్తి చేశారు రాష్ట్రంలో. ఆ విధంగా దేశంలోనే ఒక ఆదర్శమైంది. ప్రతి గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ని స్వచ్ఛాంధ్రగా ముందుకు తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి గ్రామంలో మరుగుదొడ్లు ఇచ్చారు. పేదవాళ్ళందరికీ ప్రభుత్వం ద్వారా మరుగుదొడ్లు కట్టించుకోవడానికి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. అందుకే పెద్ద ఎత్తున రాష్ట్రంలో మరుగుదొడ్లు వచ్చినాయి. 5 సంవత్సరాలు కొత్తగా మరుగుదొడ్లు ఇవ్వలేదు, పారిశుద్ధ్యాన్ని ప్రోత్సహించలేదు. పైగా స్థానిక సంస్థలకు వచ్చినటువంటి నిధుల్ని 10,000 కోట్ల రూపాయలకు పైగా
స్థానిక సంస్థలలో వచ్చిన నిధుల్ని పక్కదారి పట్టించారు జగన్మోహన్ రెడ్డి పాలనలో. అంటే మహాత్మా గాంధీ గారి ఆశయాల్ని తుంగలో దొక్కారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. ఓ పక్క స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లకుండా, మా మరుగుదొడ్లు ఇవ్వకుండా దాన్ని పక్కన పడేశారు జగన్మోహన్ రెడ్డి పాలనలో. మరోపక్క స్థానిక సంస్థలకి ప్రభుత్వం నుండి, రాష్ట్ర ప్రభుత్వం నుండి, కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు ఇచ్చి ప్రోత్సహించి ఇంకా అభివృద్ధి చేయాల్సింది పోయి, కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి నిధులు కూడా, గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులు కూడా దుర్మార్గ పాలనలో, జగన్మోహన్ రెడ్డి పాలనలో అవి తీసుకెళ్లి దుర్వినియోగం చేయడం జరిగింది. ఈ రోజు చంద్రబాబు గారి పాలనలో మళ్లీ స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమం మొదలైంది. మరుగుదొడ్లు లేని వాళ్ళకి మరుగుదొడ్లు ఇస్తున్నారు, ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు. అదేవిధంగా గ్రామ సీమలకి 1670 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు స్థానిక సంస్థల అభివృద్ధి కోసం, అలాగే పారిశుద్ధ్యం కోసం చంద్రబాబు గారు నిధులు ఇచ్చారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీ నిధులు 1000 కోట్లు ఎత్తుకుపోతే, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 1000 కోట్లు పంచాయతీలకి, స్థానిక సంస్థలకి నిధులు ఇచ్చి ఒక ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆదర్శం అంటే చంద్రబాబు గారు, ఆదర్శం అంటే నరేంద్ర మోడీ గారు. కానీ దుర్మార్గ పాలన జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎన్నో దుర్మార్గాలు. చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు పెట్టి వేధించారు, రాజ్యాంగ విలువలను తొంగలో దొక్కారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు జగన్మోహన్ రెడ్డి పాలనలో. గాంధీ గారి సిద్ధాంతాలకి సమాధి పెట్టారు జగన్మోహన్ రెడ్డి పాలనలో. అయినా చంద్రబాబు గారు మొక్కవని ధైర్యంతో రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎన్నో వేధింపులు భరించి పోరాడి రాష్ట్ర ప్రజలకు ఈ రోజు స్వతంత్రం తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రజలకు ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఈ రోజు ప్రజలకి మెరుగైనటువంటి సేవలు అందిస్తున్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో. నా అదృష్టంగా భావిస్తున్నా, నా పూర్వజన్మ సుకృతంగానే భావిస్తున్నా, నేను ఒక శాసనసభ్యుడిగా చంద్రబాబు గారి ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రజల కోసం సేవ చేయడానికి, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగం పంచుకోవడానికి, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి, ప్రతి గ్రామంలో పారిశుద్ధ్యాన్ని అభివృద్ధి చేయడానికి, మెరుగుపరచడానికి నాకు భగవంతుడు అవకాశం ఇచ్చినందుకు, ప్రజలు అవకాశం ఇచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నా, సంతోషపడుతున్నా. తప్పనిసరిగా మహాత్మా గాంధీ గారి ఆశయాలకి కట్టుబడి పనిచేస్తా. మహాత్మా గాంధీ గారి ఆశయ సాధన కోసం నేను పునరంకితం అవుతున్నాను. ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దుతాను. మహాత్మా గాంధీ గారి ఆశయ సాధన కోసం నా శక్తి వంచన లేకుండా కష్టపడతాను. దానికోసమే ఈ రోజు, ఈ క్షణం నుండి నేను పునరంకితం అవుతున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మరియు సీడాప్ ఆధ్వర్యంలో జాబ్ మేళ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఈ తమ్మాజీరావు మాట్లాడుతూ, వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన ఎస్జీకే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వినుకొండ, పల్నాడు జిల్లా నందు జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్ డ్రైవ్ ను వినుకొండ నియోజకవర్గ పరిసర ప్రాంత యువతి యువకులు అందరూ ఈ జాబ్ మేళలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ జాబ్ మేళకు సుమారు 4 కంపెనీలు పాల్గొంటున్నాయి. శ్రీ దత్తా హాస్పిటల్, మాస్టర్ మైండ్స్, ఐలా అగ్రి సర్వీసెస్ మరియు సింధుజా మైక్రో క్రెడిట్స్ వంటి పలు రకాల కంపెనీలు హాజరవుతున్నాయి. జీతం వారి విద్యా అర్హతను బట్టి సుమారు 12,000 నుంచి 35,000 వరకు ఉండవచ్చని తెలిపారు. ఈ జాబ్ డ్రైవ్ కు ఎస్ఎస్సి, ఇంటర్, ఐటీఏ, డిగ్రీ, బీటెక్, డిప్లొమా, ఫార్మసీ మరియు పీజీ విభాగములకు వరకు చదువుకున్నటువంటి 18 నుండి 40 సంవత్సరాల వయసు గల నిరుద్యోగ యువతి యువకులు వారి యొక్క బయోడేటా లేదా రెజ్యూమ్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ జిరాక్స్, ఆధార్ నకలు మరియు పాస్పోర్ట్ ఫోటోతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు. చిరునామా, తేదీ 4/10/2024, సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగును. వివరాలకు డి జానీ భాష 9951214919, జె సురేష్ 9100566581 సంప్రదించాలని కోరారు. వినుకొండ పట్టణం నందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెన్న శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. వినుకొండ పట్టణం సబ్ జైలు నందు ఖైదీల సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు పాల్గొని పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అలాగే సత్ప్రవర్తన ఉంటే ఒకవేళ శిక్ష పడ్డా శిక్షాకాలం తగ్గిస్తాను. జైల్లో మంచి ప్రవర్తన, మంచి మారితే మీ మార్పు చాలా అవసరం. కాబట్టి జీవితంలో చాలా మంది తప్పు చేస్తారు, కొంతమంది మాత్రం తప్పులు సరిదిద్దుకొని మళ్ళీ సక్సెస్ లో ముందుకు పోతారు, మళ్ళీ అందరి చేత శభాష్ అనిపించుకుంటారు. అలాంటి వాడిని కూడా నేను కళ్ళతో చూశాను. తప్పు చేసి తిట్లు తిని శిక్ష పడి
బయటకు వచ్చిన తర్వాత ఒక సత్ప్రవర్తనతో మంచి పనులు చేసి మళ్ళీ ఆదర్శంగా చేసినటువంటి వాళ్ళని నేను చూశాను. అలా మీరు జరిగిన దాన్ని మర్చిపోండి, చింతించాల్సిన పనే లేదు. జరిగిన దానికి పరివర్తన ముఖ్యం. ఎంత తప్పు చేసినా సరే మీలో పరివర్తన వచ్చి పశ్చాత్తాపం వచ్చి పరివర్తన వస్తే మీరు మారితే అల్లా సంతోషపడతాడు, దేవుడు సంతోషపడతాడు. మీరు మళ్ళీ సమాజానికి ఉపయోగపడితే 10 మందికి ఉపయోగపడే మీ ప్రవర్తన వల్ల పక్కవాడికి బాధ కలిగించకుండా, పక్కవాడికి నష్టం కలిగించకుండా మీరు సంతోషంగా ఉంటూ 10 మందికి మీరు సంతోషాన్ని పంచిపెడితే అంతకంటే మంచి జీవితం లేదు. తప్పు చేసే వాళ్ళు ఎప్పుడు శిక్షలు పడాల్సింది, అనుభవిస్తారు, బాధపడతారు, వాళ్ళు బాధపడతారు, సఫర్ అవుతారు, తన్నులు తింటారు, పక్కన వాళ్ళు బాధ పెడతారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారు. తప్పులు చేసేవాళ్ళు, తప్పులు చేసే దాంట్లో సుఖం లేదు, ఆనందం లేదు. తప్పు చేసేవాడు మంచిగా మారితే మీకు ఆనందం దొరుకుతుంది, హ్యాపీనెస్ దొరుకుతుంది, సుఖం ఉంటుంది, డబ్బు సంపాదిస్తారు, మీ వల్ల మీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. తప్పులు చేసేవాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సఫర్ అవుతారు, బాధపడతారు, ఇబ్బందులకు గురవుతారు. అంటే మీలో ఒక మంచి సత్ప్రవర్తనతో మీరు మంచిగా మారాలని, మంచి మానవతా విలువలతో, మంచి నైతిక విలువలతో భవిష్యత్తు జీవితాన్ని అందంగా మీరు తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ, జరిగిన దాన్ని బాధపడకూడదు, జరిగిన దాన్ని వదిలేసేయాలి. మీరు మంచిగా మారితే అదే మీ జీవితాన్ని మీరు ఇచ్చే విలువ, అదే దేవుడు కూడా కోరుకునేది. మీలో మార్పు కోరుకుంటున్నారు, పశ్చాత్తాపం కోరుకుంటున్నారు తప్పు చేసేటువంటి వాళ్ళని. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి తప్పులు చేయకూడదు, మళ్ళీ ఇలా సబ్జెక్టుకి రాకూడదు, మళ్ళీ మంచిగా ఉండాలి అని ఒక బలమైన నిర్ణయం తీసుకోండి. మీరు ఇక్కడ ఉండగానే మీరందరూ మారాలని నేను కోరుకుంటున్నాను. ప్రతిదీ చెప్పడమేగా చేసి చూపించాడు, సత్యాన్ని నమ్మాడు. ఆయన నోటితో ఒక అబద్ధం అన్నాడు మహాత్మా గాంధీ గారు. సత్యం అనే ఆయుధంతో హింస, చప్పట గొడవ వద్దు, మనం అహింస, అన్నం తినకుండా చేద్దాం, దీక్షలు చేద్దాం, అహింస మార్గంలో పోరాడి ఇంత పెద్ద భారతదేశానికి ఆంగ్లేయుల్ని పారదోలారు. అహింస వాళ్ళతో వాళ్ళకి పోరాడలేక వామో ఈ అహింస వాళ్ళతో మనం పోరాడలేమరా బాబు, జైలు కూడా పట్టట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఆంగ్లేయులు వదిలేసి వెళ్ళిపోయారు. మన దేశాన్ని స్వతంత్రం ఇచ్చి నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు ఆంగ్లేయులు. దానికి కారణం మహాత్మా గాంధీ గారి అహింస సత్యం అనేటువంటి సిద్ధాంతంలో ఆయన పోరాటం విజయం సాధించింది. 20వ శతాబ్దంలో ప్రపంచానికే ఒక ఆదర్శం మహాత్మా గాంధీ గారు. బాగా ఇన్స్పిరేషన్ చేసినటువంటి వాళ్ళలో, మానవాళిని అత్యంత ప్రభావితం చేసిన వాళ్ళలో 20వ శతాబ్దంలో మహాత్మా గాంధీ గారు ప్రపంచంలో నంబర్ 1. మహాత్మా గాంధీ గారు గాంధీ తాత గురించి తెలియని భారతీయుడు. ఆయన అహింస ద్వారా, సహనం ద్వారా ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అదే విధంగా ఆయన ఈ దేశం సమైక్యంగా ఉండాలనే ఒక ఆలోచనతో ఆ రోజున అనివార్య పరిస్థితుల్లో పాకిస్తాన్ వెళ్ళిపోయి భారతదేశం, అఖండ భారతదేశం ఉన్నటువంటి విడిపోయిన పరిస్థితుల్లో మరి ఆయన మతం ద్వారా కానివ్వండి, ఇంకొక రకంగా ఆయన తోటాలకు బలైనటువంటి మహానుభావుడు. గాంధీ గారంటే ఏ రోజు రాజకీయాలకు అతీతంగా తను రాష్ట్రపతి, ప్రధాని పదవులు కూడా ఆద్యుడైనప్పటికీ నేను సామాన్య మానవుడుగా ఉంటాను, ఈ దేశం మొత్తం బాగుండాలి, పేదరికం లేకుండా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలని ఒక ఆలోచనతో ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనకి జాతిపిత అని మనం గర్వంగా చెప్తా ఉన్నాం. అలాంటి మహానుభావుడు చూపినటువంటి పాటలో మనం అందరం ప్రయాణం చేద్దాం. మీ అందరికీ నేను మనవి చేసేది, ఈ ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయండి. బయటికి వెళ్ళిన తర్వాత ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలని యువతకు సంబంధించి, పెద్దలకు సంబంధించి మీకు బ్రహ్మాండ ట్రైనింగ్ ఇచ్చి మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ మన పరిశుభ్రమైన వాతావరణంలో మనం చిన్న చిన్న తప్పులు చేసి ఇక్కడికి వచ్చాం. వీటన్నిటినీ మనం మరలా ఇలాంటి మంచి వాతావరణంలో మనం బయటికి వెళ్తున్నాం. కాబట్టి మనం మన ఇంట్లో కూడా ఇంతకంటే మంచిగా ఉండాలి, ఇంతకంటే మంచి స్నేహితులు సంపాదించుకోవాలి. ఏకి వచ్చినప్పుడు ఒక మంచి కూడా జరిగింది, 10 మంది స్నేహితులు మీకు లభిస్తారు. దాన్ని సన్మార్గంలో ఉపయోగించుకొని ఆ స్నేహాన్ని కూడా పెంపొందించుకొని సమాజానికి ఉపయోగపడడం. మీరు ఏ విధంగా బయటకు వచ్చాక ఎక్కడ కూడా నామోషిగా ఫీల్ కావద్దు. అనివార్య పరిస్థితుల్లోనూ కొన్ని చేయని తప్పులు కూడా వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. వాటిని మనసులో పెట్టుకొని ఒకవేళ పొరపాటు ఏదన్నా తప్పు చేసి ఉంటే భవిష్యత్తులో ఆ తప్పు చేయకుండా మళ్ళా ఇక్కడికి రాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మమ్మల్ని గౌరవంగా ఆహ్వానించినటువంటి సూపరింటెండెంట్ గారికి, వారి స్టాఫ్ కి, అదేవిధంగా వచ్చినటువంటి మా గౌరవ పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, బొల్లాపల్లి మండలంలో ఓ యువకుడి మృతదేహం బుధవారం కలకలం రేపింది. గమనించిన స్థానికులు బ్రిడ్జి తండా సాగర్ కుడి కాలువలో కొట్టుకు వస్తున్న మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నం చేశారు. చిన్న కెనాల్ మధ్యలో నీటి ఉధృతికి మృతదేహాన్ని తీయటం సాధ్యం కాలేదని స్థానికులు అన్నారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. స్వతంత్ర సమర యోధులు, త్యాగమూర్తులు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా వినుకొండ పట్టణ నస్రాపేట రోడ్డులోని పెట్రోల్ బంక్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ జీవితం ప్రపంచ పౌరులకు ఆదర్శప్రాయంగా ఉంటుందని, అహింస సిద్ధాంతం మరియు సత్యాన్ని అనుగుణంగా ఉంటాయని వారు అన్నారు.
మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడని వారు కొనియాడారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. వినుకొండపట్నంలో రహదారుల డివైడర్స్ పై ఏర్పాటు చేసిన కోనో కార్పస్ మొక్కల కొమ్మల తొలగింపు కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు చేపట్టారు. కొమ్మలు ఏపుగా పెరగడం చేత వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని చెట్టు కొమ్మలను కత్తిరించి అందంగా తీర్చిదిద్దుటకు సిబ్బందిని నియమించి వారికి మెలకువలను వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.